త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మీడియాతో మాజీ మంత్రి మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. సీఎంను కలిసే ముందు ఎటువంటి చర్చలకు తావు లేకుండా మీడియాకు సమాచారం ఇస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా క్లోజ్ అంటూ చెప్పారు. తాము టీడీపీలో కలిసి పనిచేశామన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా ఊహించలేదని మల్లారెడ్డి అన్నారు. ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదన్నారు. మల్కజ్గిరి ఎంపీగా తననే పోటీ చేయమన్నారని, అయితే తాను మాత్రం తన కుమారుడు భద్రారెడ్డికి ఇవ్వాలని అడుగుతున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలుస్తానని చెప్పి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ మీడియాతో కూడా ఆయన చిట్చాట్ చేశారు. ముఖ్యంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని తాను కలుస్తానని కూడా చెప్పారు. ముఖ్యంగా గతంలో ఇద్దరు కలిసి టీడీపీలో పనిచేశాము, సీఎం ను కలవడంలో తప్పేంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సీఎం ను కలుస్తూనే ఉంటాం, అందరం కలుస్తూనే ఉంటాం, దాన్ని తప్పపడాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పారు. చర్చకు తావు లేకుండా నేను రేవంత్ రెడ్డిని కలిసే ముందు ఖచ్చితంగా మీడియాకి సమాచారం తాను ఇస్తానంటూ కూడా ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు చాలా క్లోజ్ అని, నేను ఎప్పుడు కూడా సహకారం ఉంటుంది, నాకు తప్పకుండా సహకారం, నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందిస్తారని ఆయన ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కళలో కూడా తాను ఊహించలేదని చెప్పారు. ఇంకా షాక్ నుంచి తాను చేరుకోలేదని చెప్పారు. మరోవైపు మా మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి కూడా ఆసక్తికర చర్చ అయితే కొనసాగింది. ఒక దశలో పార్టీ తననే ఎంపీగా పోటీ చేయాలని కోరుతుందని చెప్పినటువంటి మల్లారెడ్డి, ఒకవేళ మీరు పోటీ చేస్తారని అడిగి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆసక్తికర సమాధానం అయితే చెప్పారు. తానైతే పోటీ చేయను, ఖచ్చితంగా తన కుమారుడు భద్రారెడ్డికే టికెట్ అడుగుతున్నాను, కేసీఆర్ ను కూడా అడుగుతున్నాను, ఒకవేళ ఇష్టం మాత్రం తన కుమారుడు మల్కాజ్గిరి బరిలో ఉంటారని కూడా ఆయన చెడ్డతల్లం చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి తన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి టికెట్ ఇప్పించుకున్నా, అప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆయన ఓడిపోవడం జరిగిన తర్వాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అయితే గెలిపోతారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అది మంత్రిగా ఉన్నది, చాలా సార్లు సవాళ్లు ప్రసవాలు కూడా విస్తృతిగా పరిష్కరించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా మల్లారెడ్డి కూడా చేశారు. తొడగొట్టి మరి సవాళ్లు కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం కొంత మెటబడినట్ గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి తాను చాలా క్లోజ్ అని, తనకు తన నియోజకవర్గ అభివృద్ధికి రేవంత్ రెడ్డి సహకరిస్తారని చెప్పడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మెదక్ జిల్లా నలుగురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని కలిశారు, అభివృద్ధికి సహకరించారు. అదే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ వాటి విషయంలో చొరవ చూపాలంటూ కూడా ఆయన కలిశారు. అదేవిధంగా ఇటు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని కూడా కలిసిన పరిస్థితుల్లో ఇప్పుడు మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత ఆసక్తిని అయితే కలిగిస్తున్నాయి.